హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఫ్రెండ్స్, చాలామంది సంపాదిస్తూ ఉంటారు, కానీ నెలాఖరు వచ్చేసరికి చేతిలో రూపాయి కూడా మిగలదు. ఎందుకు ఇలా జరుగుతుంది? మన పూర్వీకులు చెప్పిన వాస్తు నియమాలను ఆధునిక ప్రపంచం నమ్మే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతంలోనూ దీనికి సమాధానాలు ఉన్నాయి. విశ్వం అంటే యూనివర్స్ మనకు ఏదైనా ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది, కానీ మనం దానిని స్వీకరించే స్థితిలో ఉన్నామా అనేదే చూసుకోవాలి. ఈరోజు మన ఇంట్లో డబ్బు నిలవాలంటే చేయాల్సింది 5 అద్భుతమైన పనుల గురించి, విశ్వం యొక్క ఎనర్జీ గురించి తెలుసుకుందాం. సాధారణంగా మనం ఏమనుకుంటాం? డబ్బు అంటే జేబులో ఉండే నోట్లు లేదా బ్యాంకులో ఉండే అంకెలు అని మాత్రమే అనుకుంటాం. కానీ సత్యం ఏంటంటే డబ్బు అనేది కేవలం ఒక కాగితం మొక్క కాదు, నెంబర్లు కూడా కాదు. అది ఒక పవర్ఫుల్ ఎనర్జీ. అవునండి, ఇది మీరు విన్నది నిజమే. ప్రాణం ఉన్న ప్రతి వస్తువుకి ఎలాగైతే ఒక వైబ్రేషన్ ఉంటుందో, డబ్బుకు కూడా ఒక ప్రత్యేకమైన శక్తి అనేది ఉంటుంది. మనం తెల్లవారుజామున లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు మన మనసులో ఏమనుకుంటాం? అయ్యో, అప్పుడే అప్పులు పెరిగిపోయాయి, నా దగ్గర డబ్బు నిలవడం లేదు, జీతం రాకముందే ఖర్చులు సిద్ధంగా ఉన్నాయి, నా బతికింతేనేమో అని నిరంతరం మనం బాధపడుతూ అనుకుంటూ ఉంటాం కదా. ఇలా అనడం వల్ల మీరు తెలియకుండానే విశ్వానికి ఒక సంకేతాన్ని పంపిస్తున్నారండి. అదే లేదు అనే ఒక సంకేతం. నా దగ్గర ఏమీ లేదు, నేను పేదవాడిని అనే నెగిటివ్ ఫ్రీక్వెన్సీని మీరు యూనివర్స్కి అందిస్తూ ఉన్నారు. మీరు లేదు అనేది ఒక ఎనర్జీని పంపిస్తున్నప్పుడు విశ్వం ఏం చేస్తుందంటే, సరే మీకు అదే కావాలి కాబోలు అని భావించి మీకు మరిన్ని ఆర్థిక ఇబ్బందులను, మరిన్ని ఖర్చుల్ని తిరిగి ఇస్తూ ఉంటుంది. మీరు ఎంత కష్టపడినా ఫలితం దక్కకపోవడానికి అసలైన కారణం ఇదే. అందుకే ఫ్రెండ్స్, మొదట మార్పు అనేది మీ జేబులో కాదు, మీ ఆలోచనలో రావాలి. డబ్బు పట్ల మీకున్న భయాన్ని, ఏడుపును వదిలేయాలి. మన దగ్గర ఉన్న రూపాయి అయినా సరే మనకు ఇస్తున్న సౌకర్యానికి కృతజ్ఞత చూపాలి. తప్పులేని దాని గురించి ఏడవకూడదు. ఎప్పుడైతే మీరు నా దగ్గర ఉన్నదానికి నేను సంతోషంగా ఉన్నాను అనే పాజిటివ్ ఎనర్జీని విశ్వానికి పంపిస్తారో, అప్పుడు యూనివర్స్ మీ వైపు సంపదను కూడా పంపడం మొదలుపెడుతుంది. మనం డబ్బుని ఒక ఎనర్జీ అనుకున్నాం కదా, ఆ ఎనర్జీ మన ఇంట్లోకి ప్రవేశించే అద్భుతమైన మార్గం అదేదో తెలుసా? అది మన ప్రధాన ద్వారం, మెయిన్ డోర్. విశ్వం ఇచ్చే అనంతమైన అవకాశాలు, పాజిటివ్ వైబ్స్ అన్నీ మన ఇంటి సింహద్వారం గుండానే లోపలికి వస్తాయి. అందుకే పెద్దలు సింహద్వారాన్ని లక్ష్మీ ప్రవేశ మార్గంగా భావిస్తారు. ఎంత ఆహ్వానపూర్వకంగా ఉంటే అంత ఎక్కువ సంపద మీ ఇంట్లోకి వచ్చి చేరుతుంది. ఇక్కడ మీరు 2 ముఖ్యమైన విషయాలను గమనించాలి. మొట్టమొదటిది శుభ్రత. చాలామంది ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం, సింహద్వారం దగ్గరే చెప్పులు చిందరవందరగా పడేసి ఉంటాం, పాత సామాన్లు లేదా చెత్త కుండీలు పెడుతూ ఉంటాం. ఫ్రెండ్స్, ఇది చాలా పెద్ద తప్పు. మీ ఇంటి ద్వారం దగ్గర అపరిశుభ్రత ఉంటే అది నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. ఎప్పుడైతే మీ సింహద్వారం అందంగా, శుభ్రంగా మరియు ప్రశాంతంగా ఉంటుందో, అప్పుడు విశ్వం నుండి వచ్చే పాజిటివ్ వైబ్రేషన్ ఎటువంటి ఆటంకం లేకుండా మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. గుర్తుంచుకోండి, లక్ష్మీదేవి ఎప్పుడూ పరిశుభ్రమైన చోటే అడుగు పెడుతుంది. ఇక రెండవది, ప్రకాశం అంటే లైట్ వెలుగుతున్న చోట విజ్ఞానం, సంతోషం మరియు సంపద అనేది ఉంటాయి. యూనివర్స్ నియమం ప్రకారం చీకటి అనేది స్తబ్దతకు చిహ్నం. మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర చీకటిగా ఉంటే ఆ ఇల్లు విశ్వం యొక్క దృష్టికి ఆకర్షించదు. అందుకే సాయంత్రం వేళ సంధ్యా సమయం రాగానే మీ ఇంటి ద్వారం దగ్గర చీకటి ఉండకుండా చూసుకోండి. అక్కడ కనీసం ఒక చిన్న దీపం లేదా ఒక బల్బు వెలుతురు ఉండేలా ఉండాలి. ఆ ప్రకాశం విశ్వానికి ఒక సంకేతాన్ని పంపిస్తుంది. నా ఇల్లు సిద్ధంగా ఉంది, నన్ను నడిపించు అని. వెలుగు ఎక్కడ ఉందో అక్కడ యూనివర్స్ గైడెన్స్ అనేది, ఆశీస్సులు అనేది ఎప్పుడూ ఉంటాయి. అందుకే మీ ఇంటి సింహద్వారాన్ని కేవలం ఒక తలుపులా చూడకండి, అది మీ అదృష్టాన్ని ఆహ్వానించే ఒక పవిత్రమైన ద్వారం అని గుర్తుంచుకోండి. ఇక రెండో ముఖ్యమైన విషయం అదేంటంటే మన ఇంట్లోని వంటగది అంటే కిచెన్. మన పూర్వీకులు వంటగదిని కేవలం ఆహారం వండుకునే చోటుగా మాత్రమే చూడదు, దానిని సాక్షాత్ ఆ అన్నపూర్ణేశ్వరి కొలువై ఉండే సంపద మూలస్థానంగా భావించారు. మీ ఇంటి వంటగదిలో ఉండే ఎనర్జీ మీ యొక్క ఆర్థిక స్థితిని డిసైడ్ చేస్తుంది. ఇక్కడ మీరు పాటించవలసింది 2 అద్భుతమైన సూత్రాలండి. మొదటిది ఉప్పు, ద పవర్ ఆఫ్ సాల్ట్. మన శాస్త్రాల ప్రకారం ఉప్పును లక్ష్మీ స్వరూపంగా, సముద్ర రాజపుత్రిక
భావిస్తాం. దీని వెనుక ఒక గొప్ప సైన్స్ కూడా ఉంది. ఉప్పుకు గాలిలో ఉండే తేమను మాత్రమే కాదు, మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని కూడా పీల్చుకునే శక్తి అనేది ఉంటుంది. అందుకే మీ వంటగదిలో ఒక మూల ఒక గ్లాస్ బౌల్లో రాళ్ళ ఉప్పును నింపి ఉంచండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న చికాకులు, ఆర్థిక అడ్డంకులు అన్నీ తొలగిపోయి పాజిటివ్ వైబ్స్ అనేవి పెరుగుతాయి. అయితే గుర్తుంచుకోండి, ఆ ఉప్పును నెలకోసారి మారుస్తూ ఉండాలి. ఇక రెండవది, నీటిని వృధా. నీరు వృధా ఎలా ప్రవహిస్తే మీ ఆలోచనలు మరియు మీ దగ్గర ఉండే డబ్బు కూడా అలాగే ప్రవహిస్తాయట. మీ ఇంట్లో టాపులు లీక్ అవుతున్నా లేదా ఎక్కడైనా మీరు నీరు అనవసరంగా వృధా అవుతున్నా దానికి అర్థం ఏంటో తెలుసా? మీ సంపాదన కూడా నీళ్ళలాగే ఖర్చు అయిపోతుందని అర్థం. చాలామంది దీన్ని చిన్న విషయంగా వదిలేస్తారు, కానీ లీక్ అవుతున్న ప్రతి చుక్క నీరు మీ ఆర్థిక శక్తిని తగ్గించే ఒక సంకేతంగా అందుకోండి. మీ ఇంట్లో ఎక్కడైనా పంపింగ్ సమస్యలు ఉంటే వెంటనే రిపేర్ చేయించుకోండి. మన ఇంట్లో వాస్తు చూస్తాం, వంటగదిని శుభ్రంగా ఉంచుకుంటాం, కానీ మనతో పాటే ఉండే మన వాలెట్ గురించి ఎప్పుడైనా ఆలోచించామా? నిజానికి పర్సు అనేది సాక్షాత్తు ఆ మహాలక్ష్మి నివసించే ఒక చిన్న ఇల్లు లాంటిది. మనం మన ఇంట్లో అతిథులకు ఎంత మర్యాద ఇస్తామో మన పర్సులో ఉన్న డబ్బుకు కూడా అంతే గౌరవం ఇవ్వాలి. మనం డబ్బును ఎక్కడ పెడుతున్నాం, ఎలా పెడుతున్నాం అనే దానిపై కూడా మన సంపద అనేది మన దగ్గర ఎంతకాలం ఉంటుందో ఆధారపడి ఉంటుంది. చాలామంది పర్సులో చూస్తే పాత హోటల్ బిల్లు, ఏర్నాటి బస్సు టికెట్లు, చినిగిపోయిన పేపర్స్, అనవసరమైన పేపర్స్తో నిండిపోయి ఉంటాయి. ఫ్రెండ్స్, సైకాలజీ మరియు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మీరు మీ పర్సులో పాత బిల్లులను భద్రపరుచుకున్నారంటే మీరు తెలియకుండానే ఖర్చుల ఎనర్జీని మీతో పాటు మోస్తున్నారని అర్థం. ఇది మీ పర్సులో కొత్త డబ్బు రావడానికి చోటు లేకుండా చేస్తుంది. అందుకే వెంటనే మీ పర్సును ఖాళీ చేసి ఆ పాత బిల్లులను, అనవసరమైన కాగితాలను తీసివేయండి. మీ పర్సు ఎంత క్లీన్గా ఉంటే కొత్త సంపద రావడానికి అంత స్పేస్ అనేది ఉంటుంది. నోట్లను గౌరవించండి. రెస్పెక్ట్ ది కరెన్సీ. కొంతమంది నోట్లను నలిపేసి మడతలు పెట్టి ఇచ్చినట్లు పర్సులో పడేస్తూ ఉంటారు. మీరు ఒక వ్యక్తిని గౌరవించకపోతే వారు మీ దగ్గర ఎలా రారో డబ్బు కూడా అంతేనండి. మీరు నోట్లను నీట్గా ఒక పద్ధతిలో పెద్ద నోటు నుండి చిన్న నోటు వరకు క్రమంగా సర్దుకున్నట్లయితే నోట్లు నలగకుండా తిన్నగా ఉంచండి. దానివల్ల మీరు ఆ సంపద పట్ల చూపే శ్రద్ధ మరియు కృతజ్ఞత వ్యక్తమవుతుంది. మీరు డబ్బుకి ఇచ్చే ఒక చిన్న గౌరవమే ఆ డబ్బే మీ దగ్గరకు పదే పదే తిరిగి రావటానికి, మీ దగ్గర స్థిరంగా ఉండటానికి ప్రధాన కారణమవుతుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ పర్సు మీ ఆర్థిక స్థితి ఒక ప్రతిబింబం. దాన్ని దేవాలయంలా భావించండి. శుభ్రంగా ఉంచుకోండి. విశ్వానికి కృతజ్ఞత తెలపండి. అత్యంత శక్తివంతమైన పద్ధతి, ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మీ దగ్గర ఉన్న డబ్బు కోసం యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి. నా దగ్గర ఉన్న ప్రతి రూపాయికి ధన్యవాదాలు విశ్వమా, నా అవసరాలన్నీ తీర్చుతున్నందుకు ధన్యవాదాలు యూనివర్స్ మనస్ఫూర్తిగా అనండి. మీరు ఎంత కృతజ్ఞతతో ఉంటే యూనివర్స్ మీకు అంత ఎక్కువ సంపదను ఇస్తుంది. అఫర్మేషన్స్ అనేవి డబ్బును ఆకర్షించడానికి మీరు రోజు ఈ మాటలు చెప్పుకోండి. నేను సంపదను అయస్కాంతంలా ఆకర్షిస్తున్నాను. యూనివర్స్ నా ఆర్థిక పరిస్థితిని అద్భుతంగా మార్చబోతుంది. డబ్బు సంపాదించటం నాకు చాలా సులభమైంది. నా దగ్గరకు డబ్బు అనేక మార్గాలలో ప్రవహిస్తూ ఉంది. ఫ్రెండ్స్, విన్నారు కదా అండి, డబ్బు అనేది కేవలం కష్టపడితేనే రాదు. అది మన వైబ్రేషన్ బట్టి వస్తూ ఉంటుంది. పైన చెప్పిన పనులు చేస్తూ పాజిటివ్గా ఉండండి. మీ ఇల్లు ఒక ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా మారినప్పుడు లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరనివాసం వేసుకుంటుంది. యూనివర్స్ సంపద మీ ఇంట్లో ఖచ్చితంగా నిలుస్తాయి. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు విశ్వమా, ధన్యవాదాలు.